షలోమ్ టు యు ఆల్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారండి? క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా? ప్రతిరోజు అనేకమైన పనుల వల్ల ఒత్తిడి, అలసట, అనేకమైన ఆలోచనలతో మనము రోజును ముగించవచ్చు. కానీ మనకున్న ఒకే ఒక ఆధారము, దేవుడు ప్రతి విషయంలోనూ మనతోనే ఉన్నాడు. మనలో ఎన్ని నిరుత్సాహాలు ఉన్నప్పటికీ దేవుడు ఖచ్చితంగా దానిని ఒకరోజు ఉత్సాహంగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తారు అనే నిరీక్షణ, అనే విశ్వాసము మనందరినీ ఈరోజు నడిపిస్తున్నది. కనుక ప్రభువా, నాకు నీవే సహాయము, నీవే నా యొక్క ఆధారము, నా కొండ కోట, ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా. నాకంటే గనులైన వారు ఈ లోకంను విడిచి వెళ్ళి ఉండగా ప్రభువా, నేను మరణ నిద్రను పొందకుండా నన్ను నీవు గెలిపించావు, నన్ను నిలబెట్టావు ప్రభువా. నా శత్రువు నన్ను నాశనం చేయకుండా నా తరపున మీరే వ్యాజ్యమాడి నన్ను గెలిపిస్తూ, నన్ను బలపరుస్తూ, నన్ను ముందుకు నడిపిస్తున్నావు తండ్రి అని దేవాది దేవుడు మన ఎడల ఉన్నటువంటి ప్రతి ప్రణాళికకు మనము సాగిలపడదాం, సబ్మిట్ చేసుకుందాం, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవా, నీతిమంతులను ఎల్లప్పుడూ పరీక్షిస్తూ, పరిశీలిస్తూ, కాపాడుతూ ప్రభువా, మా చుట్టూ కంచెను వేసి కాపాడుతున్న దేవా, మీకు వందనాలు ప్రభా. నీ శరణు చొచ్చిన మమ్మల్ని విడువక, ఎడబాయక రక్షిస్తూ, శత్రువుల ఎదుట సిగ్గుపడనీయకుండా ప్రభువా, మా యొక్క ప్రార్థనలకై త్వరగా చెవియొగ్గి మా సహాయమునకై ప్రభువా త్వరగా వచ్చే దేవుడవు తండ్రి. మా ఆశ్రయ దుర్గానివి, ప్రాకారము గల ఇల్లుగా మా యొక్క జీవితాన్ని మీరు నిలవబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నామమును బట్టి ప్రభా మాకు త్రోవ చూపి నడిపించు దేవా, మీకు స్తోత్రమయ్యా. మా ఆశ్రయ దుర్గమ, మా ఇరుకులో విశాలత కలగజేసిన దేవా, మీకు స్తోత్రము 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 తండ్రి అంటూ నాయన మీ సన్నిధిని మోకరిల్లి ప్రభువా వినయముతో, విధేయతతో, తగ్గింపు హృదయముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. లేవనెత్తండి ప్రభువా, ప్రతి పరిస్థితి నుంచి తండ్రి యేసయ్య, ప్రతి ఒక్క కన్నీటి నుంచి దాటించండి, మరణం నుంచి జీవంలోనికి తండ్రి వారిని దాటించి, నా దేవుడు సజీవుడు కనుక నేను సజీవుడుగా ఉన్నాను, నా దేవుని నేను స్తుతిస్తాను, నా ప్రాణాత్మ శరీరములతో ఆయన మహిమపరుస్తానని ప్రభా మీ సన్నిధిని మోకరిల్లున్నారు ప్రభా. అయ్యా, ఎవరెవరి హృదయాలైతే తీరని వేదన, బాధన, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, అటువంటి వారందరినీ లేవనెత్తండి ప్రభా. తండ్రి, చూచుచున్న దేవుడు అని ప్రభా, అన్యురాలని పేరు పెట్టి పిలిచిన దేవుడవు తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రములైనా. విరిగి నలిగిన హృదయము గల వారిని ఏమాత్రము నేను అలక్ష్యము చేయనని సెలవిచ్చిన దేవుడవు ప్రభు. ఎవరు దీన మనస్సు కలిగిన నా సన్నిధిని వణుకుచుందనో వానినే నేను దృష్టించుచున్నానని చెప్పిన దేవుడవు తండ్రి. వారిని లేవనెత్తండి ప్రభా, బలపరచండి ప్రభా. వారిని బాధిస్తున్న ఏ కాడి అయినా దాన్ని విరగొట్టండి ప్రభు. అయ్యా, అనారోగ్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కిడ్నీ సమస్యల గురించి ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు ప్రభా. హార్ట్ సర్జరీస్ కొరకు తండ్రి యేసయ్య ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు. స్కిన్ అలర్జీస్ నుంచి, డస్ట్ అలర్జీస్ నుంచి విడుదల కొరకై ప్రభు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న వారు తండ్రి అనేక మంది ప్రభు, మానసిక రుగ్మతలతో ఉన్నవారు, నిద్ర సరిగా పట్టడం లేదు, నేను నిద్రపోయి సరిగా ఎంతో కాలం అయిందని ప్రభు, నాకు అన్నీ ఉన్నాయి కానీ మా గృహంలో మనశ్శాంతి లేదు, విశ్రాంతి లేదు, శాంతి సమాధానం లేదు, ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక కారణముతో మా యొక్క గృహంలో సమాధానం అనేది లేదని తండ్రి ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభు. అయ్యా, సహాయం చేయండి ప్రభు. నిన్ను నమ్ముకున్న బిడల గృహములు పరలోకము వలె వర్ధిల్లు భాగ్యాన్ని దయచేయండి ప్రభు. ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానమును, ఆత్మీయ ఫలములు ఫలించుటకు నాయన ప్రతి ఒక్కరిని ప్రభు మీ యొక్క ప్రేమతో నింపండి. ఆ యొక్క హృదయాలకు క్షమాపణను దయచేయండి తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారందరికీ యెహోవా రాఫాను నామమును పరిచయము చేయండి తండ్రి. వారి జీవితాల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభు. ఇంకా ఇదే నా చివరి గడియలేమో ప్రభు, ఇంకొక అవకాశము నాకు దయచేయండి ప్రభు. నా ప్రవర్తన అంతా సరిదిద్దుకుంటాను, నేను మంచిగా బ్రతుకుతానయ్యా అని ప్రభు ఎంతో తండ్రి పశ్చాత్తాపడుతున్న హృదయం గలవారు ఉన్నారు ప్రభు. వారిని త్రోసివేయకు తండ్రి, సహాయము చేయండి ప్రభు. ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, లేవనెత్తండి తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభు. 20 లక్షలు ఉన్నాయి, 70 లక్షలు ఉన్నాయి. అనారోగ్యం కొరకు అప్పులు చేసినాం, పిల్ల పెళ్లి కొరకు అప్పు చేసినాం, గృహము కట్టుకోవడానికి అప్పు చేసినాం, మరి వాహనము చాలా అత్యవసరమైనదని లోన్లో వాహనం తీసుకున్నాం, దాన్ని తీర్చలేకున్నాం. ఇటువంటి ఎన్నో సమస్యలు తండ్రి.
సహాయం చేయండి ప్రభా. మరి చాలని శాలరీస్‌తో ఉంటున్న వారి యొక్క సంపాదన అంతా ఈఎంఐలు కట్టడానికే వెళ్ళిపోతుంది. ఏమాత్రం మా ఇంట్లో మిగులుదల లేదు. సమృద్ధి లేదు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చి పడడం వల్ల హాస్పిటల్స్‌కి మా యొక్క సాలరీ అంతా వెళ్ళిపోతుంది. ఎంతగానో బాధపడుతున్న కుటుంబాలున్నాయి. లేవనెత్తండి ప్రభువా యేసయ్య. కరువులో తండ్రి సారాయిపతి విధవరాలను పోషించుటకు తండ్రి నీ యొక్క ప్రవక్త ద్వారా ప్రభువా యేసయ్య మీరు తండ్రి ఆ విధవరాలను పోషించిన దేవుడవు ప్రభు. నాకు దేవుడే సహాయం చేయాలని మీ మీద ఆనుకొని ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆశగల ప్రాణములు తృప్తిపరిచే దేవా మీరే అట్టి ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించి ఆకాశపు వాకిళ్లు తెరిచి పట్టగలని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి దేవా. సహాయం చేయండి తండ్రి. మరి తండ్రి బిడ్డల వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభా. సహాయం చేయండి ప్రభా. మీ చిత్తంలో తండ్రి వారి వివాహంలో జరుగులాగానే దీవించండి ప్రభా. మీ చిత్తం లేకుంటే ఆ కుటుంబం నిలవబడలేదు ప్రభా. లోకంలో కలిసిపోయే వారిగా ఉండకుండా ప్రభా మీ యొక్క చిత్తంలో ప్రభా జ్ఞానంతో తమ గృహమును కట్టుకునే స్త్రీలను ప్రభా సిద్ధపరచండి. మరి మీకు మాదిరిగా ఉంటూ ప్రేమ కలిగిన పురుషులను సిద్ధపరచండి ప్రభా. మీ చిత్తంలో వారి వివాహంలో మీ కొరకు ఘనముగా జరిగించండి తండ్రి. మీ మహిమార్థమై జరిగించండి దేవా. చిన్న బిడ్డలను దీవించండి ప్రభా. యవ్వన బిడ్డలను దీవించండి ప్రభా. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి. మా బిడ్డలు యవ్వనస్తులుగా ఉన్నారు. ఏమాత్రం మా మాట వినడం లేదు. మా జీవితం మా ఇష్టం అని ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుచున్నారని ఒక తల్లి కారుస్తున్న కన్నీటిని ప్రభా తుడవండి ప్రభు. అయ్యా సహాయం చేయండి ప్రభు. ఈ లోకంలో ఉన్న ప్రేమల కొరకు ఆకర్షింపబడుతూ కన్నవారి యొక్క ప్రేమను చులకనగా చూస్తూ వారి జీవితాలను తండ్రి యేసయ్య నరకం పాలు చేసుకుంటున్న వారి సహాయం చేయండి ప్రభా. ఆ జీవితాలకు వెలుగుతో నింపండి ప్రభా. మీ వెలుగు దగ్గరికి ఆకర్షితులవుటకు వారికి సహాయం చేయండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి ప్రభా. మీ మహిమార్థమై ప్రభా మీ కాడిని మోయటకు సిద్ధపడే హృదయాన్ని దయచేయండి తండ్రి. మంచి జీవితాన్ని వారికి దయచేయండి. మంచి జాబ్స్ దయచేయండి. బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా. వారి కుటుంబములకు వారే తలగా ఉందురుగాక. యెహోవా ఆశీర్వదించిన వారి కుటుంబంలో బిడ్డలు ఈ విధంగా వర్ధిల్లుతారని సాక్ష్యము ద్వారా మిమ్మల్ని మహిమపరచెదరుగాక. విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి. వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి. కోర్టు సమస్యలతో పీడింపబడుచున్న వారు ఉన్నారు ప్రభా. అన్యాయపు తీర్పు వలన నలగొట్టబడుతున్న వారు ఉన్నారు ప్రభా. దీనుల పట్ల తండ్రి మీరే వ్యాజ్యమాడి వారికి గొప్ప విజయమును దయచేయండి తండ్రి. మూయబడిన గర్భముతో నిందలు అవమానాలు మోస్తూ కన్నీరే పానముగా తండ్రి యేసయ్య తీసుకుంటూ దేవా మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తావయ్యా. హన్నా ప్రార్థన విన్నావు కదయ్యా. రాహేలు లేయ ప్రార్థన విన్నావు కదా అయ్యా. వృద్ధాప్యంలోనే శారమ్మ తల్లిని అనేక జనములకు తల్లిగా మార్చావు కదయ్యా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అని ఏడుస్తున్న మహిళలు ఉన్నారు ప్రభా. అయ్యా అటువంటి సహోదరులందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుంటారు. సహాయం చేయండి ప్రభా. వారి గర్భము ఏ యొక్క చీకటి శక్తి వల్ల మరి బంధింపబడిందో లేదా పీసీఓఎస్లతో మూయబడిందో నాకు తెలియదు కానీ అయినా ప్రభా మీరు సెలవిస్తే చాలయ్యా గర్భములు తెరవబడతాయి. మీరు సెలవిస్తే చాలయ్యా సమస్తము చక్కబడిపోతుంది. మీరు సెలవు ఇవ్వండి అయ్యా. మీ కొరకు మహిమకరమైన సంతానాన్ని కనుటకు ప్రభు వారిని ఆశీర్వదించండి అయ్యా. ఎంతో మంది గర్భవతులుగా ఉన్నవారు చంటి బిడ్డలు ఉన్నవారు ఉన్నారు. సహాయం చేయండి. ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. తల్లి బిడ్డలు క్షేమం దయచేయండి తండ్రి. గర్భంతో ఉన్న వారికి సుఖప్రసవం దయచేయండి ప్రభు. ఆరోగ్యాలు దయచేసి మీరే అంతము వరకు కాచి కాపాడి మీ యొక్క కాపుదలలో కాయండి ప్రభు. ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి ప్రభు. బయటికి వెళ్తే ప్రభు మరి చక్కగా వెళ్తున్న వారిని కూడా తన తప్పుదారిలో వస్తూ యాక్సిడెంట్లు చేస్తూ ఎన్నో ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు. మీ కాపుదలను దయచేయండి ప్రభు. మీ దూతలను తండ్రి వారి చుట్టూ కంచెను వేయండి ప్రభు. మీ ప్రొటెక్షన్ దయచేయండి ప్రభు. మీరు కాపాడుకుంటే ఒక అడుగు కూడా మేము ముందుకు వేయలేము ప్రభు. మార్గమును సరళం చేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి. విశ్వాస జీవితంలో పడిపోతున్నామని ప్రార్థన అవసరతలు అడిగేవారు ఉన్నారయ్యా. సహాయం చేయండి తండ్రి. విశ్వాస జీవితంలో పడిపోవడం వల్ల నేను బిజినెస్ లో కూడా నేను పడిపోయాను. నా దేవుడు నాకు తోడు లేకుండా ఉంటే నాకు బిజినెస్ చేయడంలో కూడా నాకు జ్ఞానం రావట్లేదు. ఏ రకంగానూ నేను అభివృద్ధి పొందట్లేదు. సంపాదించిందంతా కోల్పోయాను. ఒక సహోదరుడు కన్నీరు పెడుతూ ప్రభు తను ఎంత తప్పు చేశానో, ఎంత పొరపాటు చేశానో, ఎంత పాపంలో పడిపోయినా రిగ్రెట్ అవుతున్నాడు ప్రభు. పశ్చాత్తాపం పొందుతున్నాడు ప్రభు. అటువంటి వారిని లేవనెత్తని ప్రభు యేసయ్య మీ తోడు లేకుంటే మేము ఏది కూడా చేయలేము. మీ జ్ఞానం లేకుంటే ఈ లోకంలో మా సొంత జ్ఞానంతో మేమేమి కూడా సంపాదించుకోలేమని తండ్రి తెలుసుకున్న వారు ఉన్నారయ్యా. క్షమించండి అయ్యా.
లేవనెత్తండి అయ్యా, మరొక్క అవకాశం దయచేయండి తండ్రి. వారి జీవితంలో మరలా కట్టని తిరిగి రమ్ము సియోను కుమార, నేను మరలా నిన్ను కట్టదను, నీలాంజనములుగా నీ పునాదులను వేసేదని సెలవిస్తున్న దేవుడు ప్రభు. మీరు మరిచిపోయేవాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. చిన్న కుమారుని సమస్తము వ్యయపరుచుకొని ఇంటికి తిరిగి వచ్చిన కుమారుని ఏ విధంగా కౌగలించుకొని ముద్దు పెట్టుకొని మరి తండ్రి విందు చేసినాడో అటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు అని ప్రభు మరలా తిరిగి ఇంటికి వచ్చేటకు సహాయం చేసి నడిపించమని ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ రాత్రి వేళ సమయం పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా ఈ పరిశుద్ధమైన దూతలను కావలించి వేకుని లేచి స్తుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యన్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. God bless you all. Have a peaceful sleep. Good night all.